నా పేరు బరాటం కుమారస్వామి. నేను రిటైర్డ్ ఎండిఓని. నేను మా ఫ్రెండ్స్ సలహాలు వాటి బట్టి చూసి సోలారు పవర్ అయితే బాగుంటుందని ఆలోచనతో 2022లో గవర్నమెంట్ సబ్సిడీతో సోలారు యూనిట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ముందుగా వచ్చి నాకు ఎంత కెపాసిటీ వేయించుకోవాలి ఏమిటన్నది స్టడీ చేసిన తర్వాతను 3 kV యూనిట్కి అరౌండ్ 2 lakhs దీంతో గవర్నమెంట్ ఒక 50,000 రూపాయల సబ్సిడీతో అప్పట్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే సోలారు ప్లాంట్ పెట్టకముందు నాకు కరెంటు బిల్లులు విపరీతంగా వచ్చేవి. కోవిడ్ టైంలో ఇంట్లో ఒక నెల 5,000, ఒక నెల 7,000, ఒక నెల 9,000 కరెంటు బిల్లు రావడం జరిగింది. దాంతో ఇదేదో ఇంట్లో ఫ్యాక్టరీ పెడితే బాగుండేలాగా ఉంది, ఎలాగా ఇంట్రెస్ట్ వస్తుందని ఆలోచనతో నేను కరెంటు బిల్లు ఎంత ఎక్కువ రావడానికి కారణాలు ఏదైనా ఆలోచించి ఇది పెట్టుకోవాలని ఆలోచించినప్పుడు ఇది రావడం. ఇప్పుడు ఏమైందంటే గత నెల ఆగస్ట్ నెలలో 3 ఏసీలు వాడినప్పుడు కూడాను నాకు వచ్చినటువంటి కరెంటు బిల్లు కేవలం 1,200 వచ్చింది. అలాగే జూలైలో 600, జూన్లో 12 రూపాయలు, మేలో అయితే 121 రూపాయి. ఇలాగా నాకు చాలా పవర్ సేవింగ్ ఒకటి అవ్వడము. అలాగే అప్పుడు పవర్ కట్ ఎక్కువ టైం ఉండటం వల్ల నాకు రీఛార్జ్ అనేటువంటిది అయ్యేది కాదు. ఇప్పుడు 1.5-2 గంటలు పవర్ లేకపోయినప్పుడు కూడా నా ఇంట్లో ఫ్యాన్లు బల్బులు అన్నీ చక్కగా రన్ అవుతున్నాయి. నాకైతే చాలా ఉపయోగం అనిపించింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అయితే సాధారణంగా జనాలు ఏమనుకుంటారంటే ఇది ఒక పెద్ద లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. కానీ వాస్తవంగా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. మనం ఒక యూనిట్ జనరేట్ చేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టాలి. అలాంటిది ఏదీ లేకుండా రోజుకి యావరేజ్న 10 నుంచి 15 యూనిట్ల మధ్యలో నాకు ఏ రోజు జనరేషన్ తగ్గలేదు. ఇప్పుడు ఈరోజు కూడాను 7 యూనిట్లు అప్పుడే జనరేషన్ అయిపోయి ఉంది. సో ఇది చాలా అమేజింగ్, అద్భుతం. నేనైతే గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కనీసం 1 kV అని పెట్టుకుంటే పవర్ ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్లు లైట్లు ఉంటే చాలు, మిగతా గీసీలతో వాళ్ళకి పని ఉండదు. నాకు కాబట్టి నేను పిల్లలు అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి నాకు అవకాశం ఉంది కాబట్టి 3 ఏసీలు పెట్టినప్పుడు కూడా నాకు కరెంటు బిల్లు ఆగస్టు బిల్లు కేవలం 1,200 మాత్రమే వచ్చింది. ఇది చాలా మంచి ప్రాజెక్టు. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మంచి సహకారం అందిస్తున్నాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు, ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనుకోకుండా కేవలం నాకు అనిపించింది ఏంటంటే ఒక 3 ఏళ్లలో మనం పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం మనకి వెనక్కి వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచన అయితే నాకుంది. 20 సంవత్సరాలు కడమ మనకి ఇది ఉంది. తర్వాతను ఈ మధ్యనే రీసెంట్గా తెలిసింది దీనికి తుఫాన్లు ఇలాంటివి కూడా ఇన్సూరెన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఫుల్ కవరేజ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నామని చెప్పారు. దానికి కూడా నేను ఈ 2-3 రోజుల్లో ఇన్సూరెన్స్ చేయించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఏదేమైనప్పుడు కూడాను సోలార్ పవరు, మన హైడ్రో పవరు, మిగతా అన్ని పవర్లకి చక్కనైనటువంటి ప్రత్యామ్నాయం. మనము ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చును. బిల్ అయితే మినిమల్ అవుతుంది. చాలా మంచి స్కీమ్ ఇది.